ఇలా ఇది చాలా ఆశ్చర్యకరం నిజంగా, మీరు కూడా వింటే నవ్వుతారు. మా నియోజకవర్గంలో నల్ల మనెమ్మ వారి భర్త గారు 2010లో చనిపోయారు. నల్ల మనెమ్మ గారు నారాయణరావుపేట గ్రామం. ఈ అమ్మగారికి 1,30,000 అప్పు ఉంది బ్యాంకులో, యూబీఐ బ్యాంకులో 1,30,000 అప్పు ఉంది. అయితే రుణమాఫీ కాలే ఈమెకు. వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరికి పోయింది, నాకు రుణమాఫీ కాలేదు అంటే, మీ భర్త చనిపోయింది కదా, మీ భర్త ఆధార్ కార్డు తీసుకురాపో అన్నారట. వీళ్ళ భర్త చనిపోయిందేమో 2010లో, ఆధార్ కార్డులు ఎప్పుడు ఇష్యూ అయినాయి? 2011 తర్వాత ఆధార్ కార్డులు ఇష్యూ అయినాయి. నా భర్త చనిపోయిన నాడు ఈ ఆధార్ కార్డు పద్ధతే లేదు, నేనేడికెళ్ళి ఆధార్ కార్డు తేవాలంటే, ఆధార్ కార్డు లేకపోతే నీకు రుణమాఫీ కాదుపో అంటుండు. ఇప్పుడు ఆమె ఏం కావాలి? యాడికెళ్ళి తేవాలి ఆధార్ కార్డు? భర్త చనిపోయింది 2010లో, 15 ఏళ్ల కింద భర్త చనిపోతే ఇప్పుడు ఆధార్ కార్డు లేదు, నీ భర్తకు ఆధార్ కార్డు లేదు కనుక నీకు రుణమాఫీ కాదుపో అంటున్నారట. ఇగో ఇది ప్రభుత్వ తీరు. ఇంకో విషయం, కుంబాల సిద్ధారెడ్డి గారు, ఈయన వయసు 51 సంవత్సరాలు. కారణం ఏదైనా పాపమైన పెళ్లి చేసుకోలే, ఒంటరిగానే జీవిస్తున్నాడు కుంబాల సిద్ధారెడ్డి గారు. ఈయనకు 1,99,000 రూపాయలు అప్పు ఉంది. అయితే ఇప్పుడు వ్యవసాయ శాఖ ఈయనకు రుణమాఫీ కాలే. మొన్న నాకు రుణమాఫీ కాలేదు, 1,99,000 ఉంది, 2 లక్షల దాకా అయిపోయింది అన్నారు కదా అని నా వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరికి పోయిండ్రు. అరే నీ భార్య పేరు కావాలన్నా, నీ భార్య ఆధార్ కార్డు తెపో అంటుడట. అరే నేను పెళ్ళే చేసుకోలే, యాడికెళ్ళి తేవాలని ఈయన అన్నాడట. భార్య లేకపోతే నీకు రుణమాఫీ కాలిపోతుండట. అంటే ఫ్యామిలీని కలపాలి కదా మేము, నీ భార్య ఆధార్ కార్డు లేకపోతే నీకు ఏం పోటీ. ఇప్పుడు 51 ఏళ్ళకి నాకు ఎవడు పిల్లని ఇవ్వాలి, నేను ఎట్ట పెళ్లి చేసుకోవాలి, నేను ఆధార్ కార్డు యాడికెళ్ళి తెత్తున్నా, రుణమాఫీ ఎట్లా కావాలని చెప్పి పాప మా కుంబాల సిద్ధారెడ్డి నా దగ్గరికి వచ్చి ఏడ్చుకుంటూ చెప్పుకున్నాడు. ఇప్పుడు ఆయనకి పెళ్లి చేస్తుమా, ఏం చేస్తూ మరిగా? ఇప్పుడు పెళ్లి చేసుకోకపోవడం కూడా ఒక కారణమా రైతు రుణమాఫీ కాకపోవడానికి? ఇంకొక రైతు, ఇట్లా కొన్ని వందల ఎగ్జాంపుల్ చెప్పగలుగుతాం మీకు నేను. ఆ అబ్బాయి పేరు చాట్లపల్లి హరీష్. ఈ అబ్బాయి వయసు 30 సంవత్సరాలు. తండ్రి పేరు కిష్టయ్య, గ్రామం గోపులాపూరు, జిల్లా సిద్దిపేట. అబ్బాయి ఇక్కడనే ఉండే, మొన్న ఏది రుణమాఫీ జరిగేటప్పుడు ఇక్కడ ఉండే. 30 ఏళ్ళు రుణమాఫీ కాలేదు. ఎందుకు కాలేదని పోయిండు. అరే నీ భార్య ఆధార్ కార్డు కావాలి. అరే నాకు ఎవడు పిల్లనిస్తలేడు సార్, నాకు నౌకరు లేదు, వ్యవసాయం చక్కగా నడుస్తలేదు, నేను దుబాయ్ పోదామని ఇప్పుడే పాస్పోర్ట్ తీసేదో తండ్లాడుతున్నా, నాకు పెళ్లి కాలేదు సార్, నేను ఏం చేస్తూ అంటే, నీకు పెళ్లి కాకపోతే రుణమాఫీ కాదు. ఆయనకి ఎవడు పిల్లనిస్తలేడు, ఏం చేయాలి? ఇప్పుడు ఆయన దుబాయ్లో ఉన్నాడు. ప్రస్తుతం అయితే మొన్న నెల కింద దుబాయ్ పోయిండు. రుణమాఫీ అయినప్పుడు ఈయనే ఉండే. వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర పోయిండు, నా దగ్గరికి వచ్చాడు. అన్న ఆడిపోతే పెళ్లి కాలేదు కనుక నీకు లోన్ రుణమాఫీ కాదంటుండ్రు, భార్య ఆధార్ కార్డు తెమ్మంటుండ్రు, ఎవడేమో నాకు పిల్లనిస్తలేడు, నేను ఇక దుబాయ్ పోదామని పాస్పోర్ట్ తీసిన, ఏం చేయాలి సార్ అని ఆ పిల్లగాడు వచ్చాడు. బట్టి ఇది ప్రభుత్వ తీరు. గతంలో మేము ఇట్లాంటి ఏం చేయలే. పాస్బుక్ ఉంటే చాలు, బ్యాంకులో అప్పు తెచ్చుకున్నాడా లేదా, పాస్బుక్ ఉన్నదా లేదా, రైతా కాదా, భూమి ఉన్నదా లేదా, ఉంటే రుణమాఫీ చేసినాం. ఏంది ఇది? మీరే కదా 41 లక్షల మందిలకు రుణమాఫీ చేస్తామని మీ మంత్రి గారే చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏం చెప్పిండ్రు? ఇప్పటి వరకు 22 లక్షల మందికి చేసినాం, అలా 2 లక్షలు వాపసు వచ్చినాయి, 20 లక్షల మందికే ముట్టినాయి అని చెప్పిండు కదా. అంటే ఇంకా 21 లక్ష మందికి రుణమాఫీ కాలే. అయింది తక్కువ, కాంది ఎక్కువ. అయిన రైతులు 20 లక్షలు, కావాల్సిన వాళ్ళు 21 లక్ష. ఇది నేను చెప్తున్న మాట కాదు, మీ వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్న మాట. మళ్ళీ ముఖ్యమంత్రి ఉల్టా దబాయిస్తాడు. రుణమాఫీ అయిపోయింది, హరీష్ రావు వాగుల దుంకు. ఇప్పుడు ఎవరు దుంకాలి? ఇవాళ సురేందర్ రెడ్డి ఆత్మహత్యకు కారణమైన నువ్వు. ఇంత ఉదాహరణలతో సాక్ష్యాలతో సహా చెప్తా ఉన్నాను నేను. 31 కుంటి సాకులు పెట్టి కోతలు పెట్టినావు నువ్వు. ఇవాళ ఎన్ని సమస్యలు, ఫ్యామిలీ గ్రూపింగ్ లేదని, ఆధార్ మిస్ మ్యాచ్ అని, సింగిల్ ఫార్మర్ అని, ఎక్స్పైర్డ్ ఫార్మర్ రైతు చనిపోతే కూడా వాళ్ళకు ఇచ్చేదానికి మార్గదర్శకం లేదు, జాయింట్ ఫ్యామిలీ అని, అదేవిధంగా 12th డిసెంబర్ 2018 కంటే ముందు తీసుకున్నాం అనే పేరు మీద జరగదు. ఎన్పిఏ, ఇది ఇంకా ఆశ్చర్యం. ఎన్పిఏ అంటే చాలామంది రైతులు పాపం రెన్యువల్ చేసుకోవాలి, క్రాప్ లోను రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువల్ చేసుకోకపోతే రుణమాఫీ కాదా అబ్బాయి సార్? ఎవరు చేసుకోరు రెన్యువల్? డిస్ట్రెస్డ్ ఫార్మర్.
బాగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళే రుణమాఫీ జరగలేదు. ఇప్పుడు ఎవరైతే ఎన్పిఏ అకౌంట్స్ అని ఉంటాయి, ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్స్ అంటే ఏంటి, 2018లో అప్పు తెచ్చుకున్నాడు లేదా 19లో అప్పు తెచ్చుకున్నాడు, నెక్స్ట్ ఇయర్ రెన్యువల్ చేసుకోలే అతను. అప్పు ఉన్నది వాస్తవం, భూమి ఉన్నది వాస్తవం, రైతు వాస్తవం, నువ్వు రెన్యువల్ చేసుకోలేదనే పేరు మీద ప్రతి ఊరికి 40-50 మందికి ఎన్పిఏ అకౌంట్స్కు రుణమాఫీ జరగలేదు. నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్స్ పేరు మీద కోత పెట్టిండ్రు. వీళ్ళు ఏమంటారు, మేము ఫీల్డ్లో ఇన్స్పెక్షన్ చేస్తున్నాం. యాడ్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు మీరు? ఫీల్డ్లో 2 ఇన్స్పెక్షన్లు చేస్తున్నారు ఈ నిమిషానికి. ఒకటి ఫ్యామిలీ గ్రూపింగు, 2 ఆధార్ కార్డు. ఆ ఆధార్ కార్డులో కూడా ఒకటే జరుగుతుంది. ఏం జరుగుతుందంటే ఆధార్ నంబర్ మిస్ మ్యాచ్ అయితే చేస్తున్నారు తప్ప పేరు మిస్ మ్యాచ్ కూడా ఉంది. కొంతమంది పాస్బుక్లో ఒక పేరు ఉన్నది, బ్యాంకులో ఒక పేరు ఉన్నది, ఒక అక్షరం తేడా ఉంటే కథం అది పక్కకు పెట్టి పడేస్తుంది. ఈ రైతు తప్ప అది. బ్యాంకు ఉద్యోగి ఏదైనా పేరు కొట్టేటప్పుడు ఇప్పుడు హరీష్ రావు ఉంది, HARISH అని కొందరు కొడతారు, HAREESH అని కొందరు కొడతారు. డబ్ల్యూ ఉండి ఈడ ఐ ఉంటే వరకు మ్యాచ్ అయితే లేదని చెప్పి లోన్ వేవర్ ఆపిరి. ఇట్లా కూడా చాలామంది రైతులు సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. గిన్ని కారణాలు ఎత్తుకుతారు మీరు, గిన్ని సాకులు పెట్టి రైతుల్ని మోసం చేస్తారు మీరు. ఇంట్లో 4 కొడుకులు పిల్లలు ఉండ్రి, ఎవరికో ఒక పిల్లగానికి ఉద్యోగం ఉంటే నీ కొడుకోగానికి ఉద్యోగం ఉంది కనుక తండ్రికి రుణమాఫీ ఆపితే ఎట్లా? కొడుకు పెళ్ళి అయిపోయా వాడు ఆడనే ఉండబట్టే. నౌకరు వచ్చింది కనుక తండ్రికి రుణమాఫీ ఆపుతారా? ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఉంటే వ్యవసాయం మీద ఆధారపడ్డ తల్లిదండ్రులు ఏం కావాలి, ఇంకో కొడుకు ఏం కావాలి, వాళ్ళకి ఎందుకు ఆపుతారు? అంటే